నాయకులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారా? అంకిత భావంతో ప్రజాసేవ చేస్తారా? ఓ ప్రెస్ మీటులో ఆనాడే ఊహించారు, చెప్పారు ఎన్టీఆర్. ఆ నిజాలను సజీవ దృశ్య దర్పణంగా చూడండి. ₹2 బియ్యం అడిగారు, ఇచ్చాను. మద్యపాన నిషేధం నా ఆడబిడ్డలు కోరారు, నేను ఇచ్చాను. అదే రైతులు మేము వాడే విద్యుత్ శక్తి సంవత్సరానికి ఒక హార్స్ పవర్ ₹50 ఇస్తానని కూడా చెప్పాను, చేశాను. కాబట్టి ప్రజలు ఉంచేటటువంటి విశ్వాసం మన మీద. అది ఒకప్పుడు చూచాం మనం, ఎప్పుడో గత చరిత్రలో. మరి తండ్రిని జైల్లో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు, అన్నాన్ని రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు, ఔరంగజేబ్. మరి ఆ దురదృష్టకరమైన విధానం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అటువంటి చిన్నబోయిన తనాన్ని, చిన్నబుచ్చే తనాన్ని మన జాతి అనుభవించడం అనేది అది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాడుగా ఉంటూ జాతికే ద్రోహం చేసి ఈనాడు మాయని మచ్చ తెచ్చారు ప్రజాస్వామ్యానికని నేను చిన్నబోతున్నా. పార్టీ కూడా 1982లో నేను పెట్టినప్పుడు ప్రజలందరూ విశ్వసించారు. ఆనాడు కేవలం 9 ఏళ్ల కాలంలోనే ఓట్లిచ్చి గెలిపించారు. దానికి వారికి ఏ విధమైన సేవ చేశానో వారికి తెలుసు. అదే కాదు, మొన్న 17, 18, 19, 20, 21, 22 తేదీల ఆగస్టు నెలలో నేను ప్రభుత్వం ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు, అదే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్ళినప్పుడు ఆ రోజున ఈ మహానుభావులే ఎవరైతే ఈనాడు జాతికి చిన్నతనం తెచ్చారో, అవమానకరంగా వ్యవహరించారు, తెలుగు జాతిని కించపరిచారు, వాళ్లే చెప్పారు అక్కడ రామారావు గారు లేకపోతే మా పార్టీ లేదు, ఆయన వల్లే నడుస్తోంది, మేము ఆయన మెరకవాళ్ళు ఉంటున్నాం, కాబట్టి దీని ఘనత గౌరవం అంతా కూడా రామారావు గారి, ఆయనే మా నాయకుడు అని చెప్పిన వాళ్ళు 23వ తేదీ సాయంత్రమే ఎందుకు మారారంటారు? మనిషి పుట్టాడు, దేవుడు స్వార్థం కూడా ఇచ్చాడు, లేకపోతే మనిషి దేవుడు లాంటి వాడు అయ్యేవాడు. కాబట్టి ఆ ప్రస్తుతం అనేది ఉంది, దైవత్వాన్ని అందుకోలేకపోతున్నారు. అందుకే వాళ్ళకే వాడు ద్రోహం చేసుకుంటున్నారు. రంగులు మార్చడం అన్నది, పదవీ కాంక్ష అన్నది వాళ్ళ ఎత్తులోనే ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు అడుగుతున్న వ్యక్తి ముందు కాంగ్రెస్ లో ఉన్నాయని, మా అల్లుడే కావచ్చు, అని కాదను, కానీ కాంగ్రెస్ లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడు తెలుగుదేశంలోకి వచ్చాడు. నేను మీ విధానాలకు పూర్తిగా అంకితం అవుతానని మాట ఇచ్చాడు, కానీ మనసులో ఉన్న ఆ దురాశ మాత్రం పోలేదు. నేను ఎన్ని పదవులు ఇచ్చినా అందుకే ప్రయత్నం చేస్తూ తన గుంపుని తన యొక్క గ్రూపుని పెంచుకుంటూ వచ్చాడు ఆయన. అదే నేను గమనించవలసిన అవసరం కూడా నాకు ఎంతవరకు కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలి, ఏ విధంగా వారికి సేవ చేయాలన్నది నా ధ్యేయం. కానీ ఇక మా పార్టీలో ఎవరున్నారు, వాళ్ళ మనసు ఎట్లాగుంది, ఈ విధంగా చూడటం అనేది నాకు అలవాట్లేదు. ఇప్పటికి కూడా అది ఆచారంగానే తీసుకోవడం. 214 సీట్లు తెలుగుదేశానికి ఎవరు ఎక్కడ ఎన్నడూ అనుకోని విధంగా వచ్చినాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో కలిపి చూసుకుంటే 224 సీట్లు వచ్చాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. అదే 140, 130, 145 వచ్చుంటే వాళ్ళు ఏమైనా చేసి ఉండేవాడు. వాడు ఇదిగో మాకు ఈయన కావాలి, ఈయన కావాలి. ఎందుకంటే అంతకుముందే రంగం ఏర్పాటు అయ్యింది, అందరికి డబ్బు ఇచ్చాడు ఈయన. ఆయన పేరు చెప్పడం లేదు, పేరు కూడా అర్హుడు కాదు. డబ్బు ఇచ్చాడు అందరికీ, 5 లక్షలు, 10 లక్షలు, ఇదిగో మీ ఎన్నికలకి నేను ఇస్తున్నాను, మీరు నా మనుషులుగా ఉండాలి అని తన గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే మొత్తం కలిసి 224 సీట్లు తెలుగుదేశం అభిమానులకి చేరి వచ్చినాయో ఆ ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీ రామారావునే నాయకుడిగా ఎన్నుకోవలసిన ఆ ఇది పట్టింది. ఆ తర్వాత ఏ విధంగానైనా సరే ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఆశ మాత్రం మనసులో చావలేదు. అది అట్లాగే ఉంది. ఆ ఆశతోనే తన గ్రూపుని తయారు చేసి ఇట్స్ ఎ ప్లాన్డ్ ట్రెచరీ. పార్టీ ఆదర్శంతోనే పెట్టాం, కానీ స్వార్థపరులు చేరారు. చీమలు పుట్ల పెడతాయి, కానీ పాములు పర్యవసానాలు దాంట్లో ఉంటాయి. అదే విధంగా ఈనాడు పార్టీ కూడా కొంతమంది స్వార్థపరుల చేతుల్లో పడింది. వాళ్ళు దురదృష్టకరమైన
స్వార్థ విధానాల వల్ల ఈ చిన్నతనాల పాలైంది కూడా. కాబట్టి మీకు తెలియచేస్తున్నాను, పార్టీ ఎప్పుడు కూడా ఈ విధానాలకు లోను కాదు. పార్టీ దృష్టిలో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అవును, ఎన్టీఆర్ ఆనాడు ప్రజా సంక్షేమ విషయంలో ఏం ఘోరం జరిగిపోతుందని భయపడ్డారో అదే జరిగిపోయింది. చంద్రబాబు 8 ఏళ్ల పాలన ప్రజలకు అభూత కల్పనలే మిగిల్చింది. సంక్షేమ పథకాల రద్దు ప్రభుత్వంగా రాష్ట్ర ప్రగతిని రచ్చకీర్చింది. అన్న మహిళలకు వరంగా ఇచ్చిన మద్యపాన నిషేధాన్ని దశల వారీగా తూట్లు పొడిచి రాజ్యాన్ని సారాజుల భోజ్యంగా మార్చేశారు. సారా తాగండి, సంసారాలను తన్ని తగలేసుకోండి అన్న చందాన గుట్టుగా నడిచే కాపురాలకు ఆర్థిక దుస్థితిని అంటగట్టి మద్యపాన బేహారులకు స్వర్ణద్వారాలను తెరిచారు. బడుగు వర్గాలు, కార్మిక కర్షక వర్గాలను ఒక పూట అన్నంతోనైనా ఆదుకోవాలన్న ఆదర్శంతో ఆరంభించిన 2 రూపాయలకే కిలో బియ్యం పథకానికి ఎసరు పెట్టేశారు. పేదవాడి అన్నం పళ్ళెల్లో ఆకలిని మిగిల్చారు. ముందు చూపుతో అన్న రైతన్న కోసం ప్రవేశపెట్టిన విద్యుత్ వరాలను రద్దు చేసి అన్నం పెట్టే చేతికి షాకునిచ్చారు. సాంప్రదాయక జనవనరులు కృషించి భూగర్భ జలాలు అడుగంటి మరో ప్రక్క విద్యుత్ ధరల కోతతో, విద్యుత్ కొరతతో రైతు నేడు కృంగి కృషించిపోయాడు. ఎన్టీఆర్ సదాశయంతో, సదుద్దేశంతో ప్రగతిని ఆశిస్తూ ప్రవేశపెట్టగా చంద్రబాబు మంగళం పాడేసిన మంచి పథకాలలో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ప్రజలకెంతో చేయాలనుకున్న ఎన్టీఆర్ రాష్ట్రాన్ని, రాష్ట్ర పురోగతిని అధోగతి పట్టిస్తున్న జామాతను జాన్ దేవ్ అని క్షమిస్తారా? నో, ఎన్టీఆర్ మాటల్లోనే వినండి. సింహం, ఐఎమ్ ది లయన్, ఎన్టీఆర్ ఇస్ ది లయన్. నేను సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు, ఏ అవమానం సహించదు. కాబట్టి నాకు జరిగిన విధానం, నాకు ఏ విధంగా ద్రోహం చేయబడింది, నా వాళ్ళు అన్నవాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారు ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పడం నా ధర్మం, నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగా ప్రజలకు తెలియచెప్పడం నా బాధ్యత. దేవుడుగా ఎవరు క్షమించినటువంటి ఘాతకం చేశాడు చంద్రబాబు నాయుడు. అది జాతి చరిత్ర ఎప్పుడు విస్మరించారు. మీరు న్యాయ నిర్ణేతలు. ఏ విధమైన రాజకీయం కావాలి, ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి, అది నిర్ణయించవలసింది మీరు. మీ నిర్ణయమే శిరోధార్యం, అదే ప్రజాస్వామ్యం. కాబట్టి మీరు నిర్భయంగా ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తుందో, ఏ పార్టీ అయితే మన తెచ్చుకున్న స్వాతంత్రానికి ఒక చక్కని రూపం దిద్దగలుగుతుందో అటువంటి పార్టీకి మీరు ధైర్యంగా ఓటు వేయండి. ఓటు మీ జన్మ హక్కు. అది నిరుపయోగం చేయకండి. పిరికితనంతో మరో విధంగా ఉపయోగించకండి. ఆత్మబలంతో ఈ దేశం నాది అనే ధైర్యంతో ముందుకు సాగండి. మంచి దేశాన్ని సృష్టించండి.